సుఖంగా లేదు. ఈరోజు బిల్డింగ్ కార్మికులు అంటే చెప్పకూడదు. ఎందుకంటే ఆ రోజు గత ప్రభుత్వంలో ఇసుక తిరగాలంటే ఒక ట్యాడ్ 1500కి ఇంటికి వచ్చి చేసిపోతుంది. ఈరోజు ఇసుక కొనాలంటే 6 నుంచి 7,000 8,000 ఒక ట్రాక్టర్. మీరు ఆలోచన చేయండి. వాళ్ళకి అదే కూలీ ఉంది. కూలీ లేబర్ కార్మికులు కూలీలు ఎక్కువగా చేయలేదు. అదే కూలీలో ఈ సిమెంట్ ఎక్కువ రేట్ అయింది. మొత్తం చెప్పకూడదు. బిల్డింగ్ కార్మికులకు ఎంత అధ్వానం పెడతారా. రైతుల పరిస్థితి అదే ఉంది. ఈరోజు మిర్చి రైతులకు ఆత్మహత్య కూడా పెరిగింది. అంతే ఏసీలో పెట్టారు, రేటు లేదని ఇంకా ఏసీలు అక్కడ అయిపోతామని ఆలోచన చేస్తున్నాం మేము. ఎందుకంటే 10,000 8,000 అడుగుతున్నారు క్వింటల్. ఒక ఎకరాకి ఏం ఖర్చు అన్నా మిర్చి రైతులకి లక్షన్నర రూపాయలు ఖర్చు పెట్టారు ఈ సంవత్సరం. ఈరోజు ఇంతవరకు ఎకరాకి 8,000 10,000 క్వింటాలు పండిస్తే రేటు వస్తే రైతుల పరిస్థితి వాళ్ళు సుఖంగా లేదు. మధ్యవర్తులు కానీ నిత్యావసర వస్తువులు మీరే చూశారు. అప్పుడు ఏం రేటు ఎక్కినా ఈ రేటు ఏం రేటు ఉన్నవి మీరు అందరూ ఆలోచన చేయండి. ఈరోజు మాకు అవకాశం ఇచ్చారు. ఆదోళన కూడా దురంకర పాలన అయిపోయింది 5 ఏళ్ళు. మీరు చూశారు, అందరూ మీకు అవకాశం వచ్చింది. మీడియా మిత్రులు కూడా చెప్పేది అదే. ఈరోజు మీరు చూశారు, ఒక డబ్బులు నాకు ఏమో ఆస్తి కొనాలన్నా ఇబ్బంది పడుతున్నారు. నాకు వాటా అయ్యాను ఫోన్ వస్తాయి. నాకు వ్యాపారం చేసుకోవాలన్నా నాకు రోడ్డు బిట్లు మాకు కావాలని ఫోన్ చేస్తారు, లేకుంటే రెడ్ మార్క్ పడతారు. మీరు ఆలోచండి. ఇవన్నీ అరాశకు పోవాలంటే మాకు మంచి క్యాండిడేట్ ఇచ్చాడు డాక్టర్ పార్థసారథి గారు. ఆయన డాక్టరు, ఆయన చాలా బుద్ధి తెలిపరుడు. ఈ ఆదోనిని సస్యశ్యామల చేసిపోతాను, నాకేం ఆశ లేదు, నాకు గుర్తుంది, మీరు సహకరించండి అని కోరుతున్నారు. మేమంతా నిలబడి ఉమ్మడి జనసేన కానీ మేము కానీ అందరూ ఉమ్మడి ఆయన కన్న మెజారిటీతో గెలిచే అవసరం మాత్రం ఉంది. కొంతమంది బయట ఏమో చేస్తారు, ఏమో చెప్తుంటారు, వాడు చేయడు వీడు చేయడు, ఎవరు చేయడు. ఇక్కడ ఉండేవాళ్ళు అంతా పార్టీ కట్టుబడి ఉండేలా ఉండేది. ఇక్కడ డ్రామా ఆడని పార్టీ వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మేము పార్టీ చంద్రబాబు నాయుడు సారు పంపించారు. ఆయన ఏం పంపిస్తే వాళ్ళు పంపించి గెలిచే బాధ్యత మాలో ఉంది. ప్రజలు కూడా వ్యతిరేక ఎక్కువ ఉంది. అది ఉపయోగించుకోవాలి. తెలుగు మళ్ళీ లీడర్ కూడా ఊకే చెప్తారు అది రాదు ఇది రాదు. లక్ష మెజార్టీ ఉన్నోళ్ళు ఈరోజు 20కి వచ్చారు. డాక్టర్ పార్థసారథి ఇచ్చారంటే బీజేపీ ఇచ్చారంటే 1,00,000 మెజార్టీ సాధించారు. ఈరోజు 10,000కి వచ్చారు, 20,000కి వచ్చారు. మీరు ఆలోచించండి. ఇంకా ప్రచారం పోలేదు. ఆయన చేసే అరాచకాలు ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఏమి చేశాడు, ప్రజలకు ఏం చేశాడు, మీరేం చేశారు. మేము ఇంకా ఇంటికి పోలేదు చెప్తాం. ప్రతి ఇంటికి పోయి గడపకు తొక్కి ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఏం చేశాడు, ఎవరు లీడర్ ఏం చేశాడు, ఊర్లో లీడర్ ఏం చేశాడు, అవన్నీ గడపడిపోయి చెప్పినాక ఇంకా 10,000 కూడా కాదు, 20-30 వేలు మాకే వస్తుంది. ఆలోచన చేయండి. ధైర్యంగా ఉంటాం. ఖచ్చితంగా గెలిపిస్తాం పార్థసారథిని. ఎందుకంటే ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్కి వచ్చారు సారు. మాకు గెలిపిస్తే మాకు కూడా సార్ దగ్గర పోయి కూడా మగం ఉంటుంది. ఏమప్పా ఏమి చేశారని ఈ గాల్లో కేకుంటే ఇంకా అదికైనా అర్థం ఏమి ఉండదు. అందుకే మా పార్థసారథికి కమలం గుర్తు ఓటేసి తర్వాత మన కులస్తుడు పంచలింగ నాగరాజు కూడా ఆయన ఎడ్యుకేటెడ్ ఎంఎస్సీ చదివినాడు, లెక్చరర్, వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఎంఎస్సీ లెక్చర్ రాజీనామా ఇచ్చి ఇప్పుడు ఆయన కూడా మంచి వ్యక్తి, రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఆయన తారతీరు మోసం ఎక్కడ చేయలేదు. మేము చూసిన మాకు కూడా 10 ఏళ్ళతో పరిచయం ఉన్నాను అతనికి. మీరు ఈరోజు మంచి వ్యక్తిని ఎంపీకి సైకిల్ గుర్తుకు వేసి మన పార్థసారథికి కమల గుర్తు వేసి ఈ ఆదోని నియోజకవర్గం గడపడ దొక్కి ఈ ఆదోన్లో 50,000 మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం.